రేపు చాలా ముఖ్యమైన ఒక కార్యక్రమం. భారతీయ సంత మహాపరిషత్ అని చెప్పి ఒక పరిషత్తుని ఏర్పాటు చేసి హరిహరపుర స్వామివారు, అలాగే బెంగళూరు తిరుచి రాజరాజేశ్వరి క్షేత్రం యొక్క స్వామివారు, జయేంద్రపురి స్వామివారు కూడా వచ్చి అప్పాజీతో మాట్లాడి, మీ యొక్క దిశానిర్దేశం కావాలి మాకు, దీన్ని ఎలా మేము నడిపించాలి, కార్యక్రమాలు ఎలా చేయాలి అని సుమారుగా ఒక 2 గంటల సేపు కూర్చుని మాట్లాడారు. అప్పుడు అదంతా అడిగిన తర్వాత, మీకు మరి ఇంత కార్యక్రమం చేయడానికి ధనం ఎట్లా అని అడిగారు అప్పాజీ. వాళ్ళు అడగలే, అప్పాజీ అడిగారు. మరి మేము చూస్తున్నాం, వెతుకుతున్నాము అని అన్నారు. అట్లా కాదని చెప్పి వెంటనే పిలిపించి అప్పాజీ 25 లక్షలు వాళ్ళకి ఆ ట్రస్ట్కి ఇచ్చారు, బాగా జరగాలి అని చెప్పి. ఇది అందరినీ ఒక చోటికి చేర్చేటువంటి వేదిక, ఏకవేదిక. అందరూ పీఠాధిపతులు, స్వామీజీలు, సాధువులు, అట్లాగే సన్యాసినులు, అంటే అమ్మలు కూడా చాలామంది దీక్ష తీసుకుని ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అందరినీ కూడా కలిపి ఏకవేదికగా చర్చ చేయటం. అంటే మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఇక్కడే పుట్టింది బౌద్ధం, ఇక్కడే పుట్టింది జైనం, ఇక్కడే పుట్టినటువంటి ఈ సంప్రదాయాలన్నీ, వాటినన్నిటినీ కూడా పిలిపించి, వాళ్ళు వీరశైవులు కావచ్చు, లింగాయతులు కావచ్చు, ఇతరంగా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఏకం చేసేటువంటి ఒక సభ. ఆ స్వామీజీలందరూ కూడా రేపు వస్తున్నారు. వీరందరితో ఒక ఆంతరంగిక సభ. ఏదో జరుగుతోంది కళ్యాణ మంటపంలో, ఎవరికి అనుమతి ఇవ్వలేదు అని మీరు మనస్సులో అనుకోకూడదని చెప్తూ ఉన్నాను. అక్కడ ఒక ఆంతరంగిక సభ, అంటే వీళ్ళ కార్యాచరణ ప్రణాళిక మాట్లాడుకుంటారు. వారికి చాలా ముఖ్యమైన సూచనలు, ఇలా మీరు చేస్తే బాగుంటుంది అనే సూచనలు అప్పాజీ వారు చెప్తారు. అలాగే వారి అభిప్రాయాలన్నీ కూడా వారు పంచుకుంటారు. రేపు ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇవే కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి.